చంద్రగాడిని ఈ పాటికి ఉరి తీసేసి ఉంటారు. పోతే పోయాడు. ఆ సన్నాసి వల్ల నాకు 10,000 వచ్చాయహో అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఒక నల్లటి ఆకారం అడ్డంగా వెళ్తోంది. అది చూసి ఆగిపోతాడు. ఏంటి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది అని అనుకుని బండి దిగి టార్చ్ లైట్ వేసుకుని చుట్టూ వెతుకుతున్నాడు. ఎవ్వరూ కనిపించరు. ఇంతలో ఎవరో డప్పులు కొడుతున్నట్టు వినిపిస్తుంది. అది విని, ఎవడ్రా? ఎవడో ఈ సత్తిగాడి డప్పును కొట్టేది ఎవడో? మర్యాదగా డప్పును వదిలేసి పొండే పొండే. అలా పరిగెత్తుకుని బండి దగ్గర చూస్తే ఎవ్వరూ ఉండరు. నా అరుపుకు భయపడి పారిపోయినట్టున్నారు. నువ్వు మామూలుడు కాదురా సత్తే. అలా అనుకుని బండి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక మనిషి డప్పు కొడుతూ ఉంటాడు. సత్తి రాగానే ఆ మనిషి కాస్త పెద్ద దెయ్యంలా మారిపోతాడు. అది చూసిన సత్తి, అయ్యో బాబోయ్, దెయ్యమోహో దెయ్యమోహో, ఈ రోజు నా పని అయిపోయిందోహో. ఈ ఊరి పేరు కొండవీడు. కొండవీడులో బర్రెల బాబ్జీ అనే పెద్ద గేదెల వ్యాపారి ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఊర్లకి గేదెలు కొనాలన్నా అమ్మాలన్నా బర్రెల బాబ్జీ దగ్గరికి రావలసిందే. అతను చెప్పిన రేట్లకే మారు మాట్లాడకుండా కొనవలసిందే. బర్రెల బాబ్జీ అంటే ఊరి జనాలకే హడల్. ఇతనికి ఇంకొక వ్యాపారం కూడా ఉంది. చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్ కి కల్తీపాలు సప్లై చేస్తుంటాడు. అతను అమ్మేది కల్తీపాలను తెలిసి కూడా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కొన్నాళ్ళకి ఒక రోజు, చెప్పవయ్యా హెడ్ మాస్టరు, ఎలా నడుస్తుంది నీ స్కూలు? అయ్యా, సరిగ్గా చదువు అబ్బని నన్ను ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ని చేశారు. సార్ అయ్యా హెడ్ మాస్టర్ అని జనమంతా అంటుంటే వినడానికి ఎంత బాగుందో. హెడ్ మాస్టర్ అనిపించుకోవడం కాదు, మీ స్కూల్ పిల్లలకి మనం కల్తీ పాలు సప్లై చేస్తున్నాం. అవి తాగి ఎవరికి ఏం జరిగినా మన మీదకి రాకుండా చూసుకుంటావని నేను హెడ్ మాస్టర్ని చేశా. జాగ్రత్తగా చూసుకో, ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. సరే బాబ్జీ గారు, వెళ్తా మరి. మర్చిపోయా, ఇదిగోండి ఈ నెల డబ్బులు. ఇంతకీ ఆ చంద్రగాడి మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది? ఏముంది, ఈ పాటికి వాడిని ఉరి తీసేస్తుంటారు. ఏది ఏమైనా మీ బుర్రే బుర్రండి. మనకు ఒక పెద్ద అడ్డు తొలగిపోయింది. లేకపోతే ఆ చంద్రగాడి బదులు మీరు నేను ఉండాల్సింది జైల్లో. ఆ ఎదవ పని ఎందుకు గుర్తు చేస్తావు? అది మర్చిపోయి మీరింక ఇంటికి దయచేయండి. నేను సర్పంచ్ ఆఫీస్కి వెళ్ళాలి. అలా ఇద్దరూ మాట్లాడుకున్నాక బాబ్జీ సర్పంచ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఎక్కడో దూరంగా జనాలు గుమిగూడి ఉంటారు. అది కారులో నుండి చూసుకుంటూనే వెళ్తాడు. రండి బాబ్జీ గారు, మీకోసమే చూస్తున్నాం. ఈ సంవత్సరం మన ఊరి జాతరలు వచ్చే నెల జరిపిద్దామని అనుకుంటున్నాం. అందుకోసం ఈ ఊరి పెద్దలందరూ తమ తమ చందాలను ఈ రోజే ఇవ్వాలి. మరి మీ చందా? ఇదిగోండి నా చందా, 30,000. అయ్యా, ఊరికి మీరే పెద్ద దిక్కు లాంటివారు. అలాంటిది మీరే 30,000 ఇస్తే ఇంకా జాతర ఘనంగా ఎలా జరిపేదండి? నేను ఇది ఇవ్వడమే ఎక్కువ. జాతర పనులు మొదలు పెట్టమని ఊరంతా దండోర వేయించండి. అయ్యా, 3 రోజుల నుండి దండోర సత్తిగాడు కనిపించడం లేదు. అదేంటి, వాడికి ఏదో పని ఉందని పక్క ఊరు వెళ్ళాడు, ఇంకా రాలేదా? సర్లే, ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, వాడే వస్తాడులే. అలా బాబ్జీ తిరిగి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో గుమిగూడిన జనాల్ని చూసి కారు ఆపుతాడు. ఆ జనంలో నుంచి ఒకడు వచ్చి, అయ్యా అయ్యా, మన దండోర సత్తిగాడిని ఎవరో ముక్కలు ముక్కలుగా నరికేశారయ్యా. అది చూసి ఆశ్చర్యపోయిన బాబ్జీ వెంటనే కారు దిగి సత్తిగాడు చచ్చిపడి ఉండటం చూస్తాడు. వెంటనే భయంతో కారెక్కి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి హెడ్ మాస్టర్ సారయ్య ఇంకా వాళ్ళ ఆవిడ ఇద్దరూ వాళ్ళ ఇంటి గుమ్మంలో కూర్చొని ఉంటారు. ఇంతలో ఒక మనిషి వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా, నేను పక్క ఊరికి వెళ్ళాలి, కానీ బాగా చీకటిగా ఉంది. నా ఎడ్ల బండి మీద ఇంత చీకట్లో మా ఊరికి చేరుకోలేను. మీరేమీ అనుకోకపోతే మీ ఇంటి అరుగు మీద పడుకొని తెల్లవారు కాగానే వెళ్ళిపోతా. పక్క ఊరికే ఆ పొంతదారి ఉందగా, అలా వెళ్తే 1 గంటలో వెళ్ళిపోతావు. వెళ్ళు. అయ్యా, ఆ దారి అంతా మట్టితో ముళ్ళతో ఉంటుంది. నా ఎద్దులకు ముళ్ళు గుచ్చుకోవచ్చు, నా బండి మట్టిలో కూరుకుపోవచ్చు.
పోనీలేండి, ఉండనివ్వండి. అంతలా అడుగుతున్నాడు కదా. నువ్వు రా బాబు, ఆయన అలాగే అంటారు. అలా తన ఎడ్ల బండిని లోపల పెట్టి తను వెళ్లి ఇంటి అరుగు మీద పడుకుంటాడు. అర్ధరాత్రి అవుతుంది. ఆ మనిషి కాస్త దెయ్యంలాగా మారి ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడే పడుకొని ఉన్న సారయ్యని లాక్కుని బయటకు తీసుకెళ్లి ఎడ్ల బండికి కట్టేస్తాడు. ఆ దెయ్యం బండి ఎక్కి కూర్చోగానే ఎడ్లు కూడా దెయ్యాలులాగా మారిపోతాయి. అలా లాగుతూ ఆ ఊరి వీధిలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ స్కూల్ గేట్ దగ్గర ఆగి సారయ్యను చంపేసి ఆ స్కూల్ గేటుకి తగిలించి వెళ్ళిపోతుంది. తెల్లవారుతోంది. ఈయన మన స్కూల్ హెడ్ మాస్టర్ కదా, ఎవరు ఇతన్ని ఇంత దారుణంగా చంపేసింది? ఇదంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేమంతా చూసామండి. ఎవరో పెద్ద పెద్ద కేకలేసుకుంటూ వెళ్తుంటే కంగారుగా బయటకొచ్చి చూస్తే ఒక ఎడ్ల బండికి హెడ్ మాస్టర్ కట్టేసున్నారు. ఎడ్లు భయంకరంగా ఉన్నాయి. అది నడిపేవాడు కూడా చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. మాకు చాలా భయం వేసి ఇళ్ల లోపలికి వెళ్లి తలుపులేసుకున్నాం. తర్వాత ఏమైందో మాకు తెలీదు. తెల్లవారు లేచి చూస్తే ఇలా. సరే, ఇది ఎవరో మన ఊరి మీద కక్షతో చేస్తున్న పనిలా అనిపిస్తుంది. ఈ సమస్య తీరేదాకా అందరూ జాగ్రత్తగా ఉండండి. బయట ఊరు వాళ్ళని ఎవరిని రానివ్వకండి. ఎవరి మీదైనా అనుమానం ఉంటే వెంటనే నాకు చెప్పండి. సరే, ఇంక వెళ్ళండి. అలా అందరూ వెళ్ళిపోతారు. సర్పంచ్ బాబ్జీ దగ్గరకు వచ్చి, బాబ్జీ గారు, ఇదంతా చూస్తుంటే ఊరికి ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారో అనిపిస్తుంది. లేకపోతే ఊరిలో దెయ్యాలు తిరగడమేంటి? అది కూడా హెడ్ మాస్టర్ని చంపడమేంటి? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఏం చేస్తే ఈ సమస్య తీరుతుందో అని అర్థం కావడం లేదు. ఇంతలో అక్కడికి వసీక అనే ఒక మాంత్రికురాలు వస్తుంది. అది క్షుద్రశక్తో చేతబడో కాదురా. ఈ చావులన్నిటికీ కారణం ఒకప్పుడు మీ ఊరిలో ఉన్న రవి ఇంకా చంద్ర. అదేంటి, వాళ్ళు చనిపోయి చాలా రోజులయ్యింది కదా? అవును, వాళ్ళు చనిపోయి కాదు, చంపబడి చాలా రోజులయ్యింది. రవిని చంద్ర చంపేశాడని చంద్రని జైల్లో వేసేశారు. చంద్రకి ఉరిశిక్ష కూడా వేసేశారు కదా? నీకు అసలు నిజం తెలియాలి అన్నా, ఈ సమస్యలకి పరిష్కారం కావాలన్నా నాతో రా. బాబ్జీ గారు, మీరు కూడా రండి. వద్దు, నువ్వు మాత్రమే రావాలి. అలా సర్పంచ్ మాంత్రికురాలు వసీక స్థావరానికి వెళ్తుంది. వసీక కపాలిని విగ్రహం ముందు కూర్చుని ఏవో మంత్రాలు చదువుతుంది. ఆ కపాలిని విగ్రహం నుండి 2 ఆత్మలు బయటకు వస్తాయి. ఎవరు మీరు? ఎందుకు ఈ ఊరిని పట్టి పీడిస్తున్నారు? ఎందుకు మా ఊరి వాళ్ళని చంపేస్తున్నారు? మేమా బర్రెల బాబ్జీ గారిని చంపే వరకు శాంతించము. వాడు మాకు మా కుటుంబానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. దండోరా సత్తి, ఇంకా స్కూల్ హెడ్ మాస్టర్ ని కూడా మీరే చంపారని తెలుసు. అసలు మీకు ఎందుకింత పగ? వాళ్ళిద్దరినీ చంపింది నేనొక్కడినే. ఆ పగంతా నాదే. నా పేరు చంద్ర, వీడి పేరు రవి. మేమిద్దరం చిన్నప్పటి నుండి స్నేహితులం. మేమిద్దరం గోడల మీద పెయింట్లు ఇంకా సున్నాలు వేసేవాళ్ళం. ఎంత పెద్ద పనైనా మేమిద్దరం కలిసి చేస్తే చాలా వేగంగా పూర్తి చేసేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఊరి స్కూల్ గోడలకి పెయింటింగ్ వేసే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం. రే రవి, ఈ రోజుతో స్కూల్ ముందు గోడల పెయింటింగ్ అయిపోద్దిరా. రేపు స్కూల్ వెనక గోడలకు వేసేద్దాం. అలాగేరా, మన ఇద్దరి స్పీడ్కి ఒక 3 గంటల్లో మొత్తం గోడంతా పెయింటింగ్ వేసేయచ్చు. అదేదో వేసేసి మా ఊరికి వెళ్ళాలిరా. దేనికిరా అంత తొందర? రేపు నాకు పెళ్లి చూపులురా, అందుకే. ఓహో, అయితే మీ ఇంటి గోడలకు కూడా సున్నాలేసే టైం వచ్చిందన్నమాట. అలా ఆ రోజు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు నేను ఒక్కడనే పైకెక్కి పెయింటింగ్ వేస్తున్నా. ఏంటి, ఈ రవిగాడు ఇంకా రాలేదు? కొంపతీసి వాడి కంగారు కొద్దీ సాయంత్రం చూడాల్సిన అమ్మాయిని పొద్దున్నే చూసేస్తా అన్నాడేమో, పిచ్చి సన్నాసి. అందుకొని నా పెయింటింగ్ పని చేసుకుంటున్నా.
అంతలో ఏవో అరుపులు వినిపించాయి. తిరిగి చూస్తే ఆ స్కూల్ వెనుక ఉన్న తోటలో బర్రెల బాబ్జీగాడు, స్కూల్ హెడ్ మాస్టర్ సారయ్య గాడు, ఆ దొండోరా సత్తిగాడు కలిసి రవిని చంపేశారు. అది చూసిన కంగారులో నా చేతిలో ఉన్న పెయింట్ డబ్బా కిందకు వదిలేశా. ఆ శబ్దానికి నన్ను చూసేశారు. నన్ను పట్టుకొని తోటలోకి తీసుకెళ్ళిపోయారు. రే చంద్ర, ఇక్కడ చూసింది ఎవరికైనా చెప్పావో నిన్ను నీ కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తా. అయ్యా, నన్ను వదిలేయండి, నేనెవ్వరికీ చెప్పను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. బాబ్జీ గారు, ఈ చంద్రగాడు రవిగాడు ప్రాణ స్నేహితులు. వీడి నోరు ఇప్పుడు మూయించకపోతే ఎప్పటికైనా బయట పెట్టేస్తాడు. అవునవును, వాడు ఎప్పటికైనా ఊరంతా చాటింపు వేసి మరీ చెప్తాడో. రే ఆపరా నీ దొండోరా గోల. అయ్యా, అసలు చంపే అంత తప్పు రవి ఏం చేశాడయ్యా? ఏం చేశాడా? నా కల్తీ పాల వ్యాపారం పాడు చేస్తాడంట. ఆ కల్తీ పాలనే రోజు మా స్కూల్ పిల్లలకి ఇస్తున్నామంట. ఈ విషయాలన్నీ జనాలందరికీ చెప్పేస్తానన్నాడహో, అందుకే చంపేశామహో. రే ఆపరా సత్తి నీ దొండోరా గోల. ఆపలేదనుకో, ఈ రవిగాడిని నువ్వే చంపేశావని ఊరంతా నేనే వేస్తా దొండోరా. అప్పుడు జైల్లో వేసుకోవాలి నువ్వు దొండోరా. బాబోయ్, నాకెందుకు వచ్చిందహో. బాబ్జీ గారు, మీరు చెప్పింది బాగుంది. ఈ చంద్రగాడు వాడి స్నేహితుడు రవిని చంపేశాడని ఊరంతా చాటింపేసి నమ్మిద్దాం. చచ్చినట్లు చంద్రగాడు జైలుకు పోతాడు. ఏమంటారు? బాగా చెప్పారు మాస్టారు, అదే చేద్దాం. రవిని నేనే చంపేశాని ఊరంతా దొండోరా వేసి మరీ నమ్మించారు. నాకు ఉరిశిక్ష వేశారు. కానీ నన్ను ఉరి వేయకుండా జైలుకి దూరంగా ఉన్న ఒక రీసెర్చ్ ల్యాబ్లో ఉండే సైంటిస్టులకు ఇచ్చేశారు. వాళ్ళు రీసెర్చ్ పేరుతో నన్ను చంపేసి అక్కడే పాతిపెట్టేశారు. కొన్ని రోజులకి ఎవడో జైలు నుంచి పారిపోతూ అలా బాబ్జీ గాడు, హెడ్ మాస్టర్, దొండోరా సత్తి వీళ్ళందరి వల్ల మేమిద్దరం చనిపోయాం. సత్తిగాడిని, హెడ్ మాస్టర్ గాడిని చంపేశా. ఇంకా మిగిలింది బర్రెల బాబ్జీ గాడు. వాడిని కూడా చంపేస్తా. నా పగ చల్లారుద్ది. నీకు అలా జరిగిందని బాధపడుతున్నాను, కానీ నిన్ను ఇంక ఎవ్వరిని చంపనివ్వను. అలా వసిక ఏవో మంత్రాలు చదువుతుంది. ఆ మంత్రాలకి చంద్ర ఆత్మ బయటకు వెళ్ళలేకపోతుంది. ఇంతలో అక్కడే ఉన్న రవి ఆత్మ వెళ్ళి చంద్ర ఆత్మతో కలిసిపోయి ఒక పెద్ద రాక్షసిలా మారిపోయి అక్కడి నుండి ఎగురుకుంటూ ఇంటి కప్పుని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోయాయి. అదే సమయంలో బాబ్జీగాడు తన బర్రెల సావడిలో కూర్చొని ఉంటాడు. ఈ రెండు దెయ్యాలు వెళ్ళి బాబ్జీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఎవరు ఎవరు మీరు? దెయ్యాలు గట్టిగా నవ్వి రెండు దెయ్యాలుగా మారిపోయి బాబ్జీని గాలిలోకి తీసుకుని వెళ్ళి ఒక దెయ్యం తల, ఒక దెయ్యం మొండెం పట్టి లాగి చంపేస్తాయి. మళ్ళీ గట్టిగా నవ్వుకుంటూ రెండు దెయ్యాలు గాలిలో మాయమైపోతాయి. సర్పంచ్ ఇంకా వసీక ఊరి జనాలకి జరిగింది అంతా వివరంగా చెప్తారు. ఊరి జనమంతా ఊపిరి పీల్చుకున్నారు.